బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నూతన షాపింగ్ మాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి గాయాలు పాలయ్యారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఝాన్సీ రెడ్డి హీరోయిన్ ప్రియాంక మోహన్ స్టేజ్ ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఇదే క్రమంలో వేదికపై ఎక్కువ మంది అవడంతో ఒక్కసారిగా కుప్పగోలింది స్టేజ్. ఈ ప్రమాదంలో ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. ఝాన్సీ రెడ్డి కాలు విరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటి ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నూతన షాపింగ్ మాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి గాయాలైనట్లు తెలిసింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఝాన్సీ రెడ్డి వెళ్లారు. అయితే ఆమెతో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా స్టేజ్ ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్న సమయంలో వేదికపై ఎక్కువ మంది ఉండడంతో ఒక్కసారిగా స్టేజ్ అయితే కుప్పకొలిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నూతన షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఝాన్సీ రెడ్డి అలాగే హీరోయిన్ ప్రియాంక మోహన్ వెళ్లడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఝాన్సీ రెడ్డికి గాయాలైనట్లు తెలిసింది. ఇక ప్రియాంక మోహన్ అయితే ఈ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఇక వెంటనే సిబ్బంది అయితే అప్రమత్తమై ఆమెను హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. ఝాన్సీ రెడ్డి కాలు విరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటి ప్రియాంక మోహన్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో నూతన షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అయితే ప్రమాదంలో అయితే మళ్ళీ ఝాన్సీ రెడ్డి కాలు విరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటివేను? ప్రసన్న, అంటే ఝాన్సీ రెడ్డి కొంత ప్రాణాలతో తప్పించుకుందని చెప్పుకోవచ్చు. కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆ స్టేజ్ ఏర్పాటు చేశారు. స్టేజ్ కూడా దాదాపు 10 మంది కంటే కూడా ఎక్కువ వెయిట్ ఆపే పరిస్థితి లేదు. అయితే అక్కడ నుంచి వాళ్ళు నేరుగా షాపింగ్ మాల్ లోపలికి వెళ్లి ఆడ ఓపెనింగ్ కార్యక్రమం చూసుకోవాల్సి ఉండగా ఆమె స్టేజ్ పైన నిలబడి ప్రజలు అశేష జనవాహిని రావడంతోని ఆ స్టేజ్ వద్దే ఉండి ప్రజలకు అభివాదం చేయడంతో అక్కడికి ప్రైవేట్ సెక్యూరిటీ తన సెక్యూరిటీతో పాటుగా కూడా భారీగా ఆ స్టేజ్ మీదకి ఓవర్లోడ్ కావడంతోనే పూర్తిగా కింద ఉన్నటువంటి ఐరన్ రాడ్లన్నీ కూడా ఒక్కొక్కటి పక్కకు దొరికిపోయి స్టేజ్ తో కుప్పకూలింది. దీంతో ఝాన్సీ రెడ్డికి ఆ కాలుకు పూర్తిగా గాయమైనట్టు తెలుస్తుంది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక పరీక్ష చేయగా కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా వైద్యులు చెప్పారు. అయితే వెంటనే ఆమెను హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన లోపల సరిపోదా శనివారం మూవీ ఫేమ్ అయినటువంటి ప్రియాంక మోహన్ అయితే ప్రాణాలతో తప్పించుకున్నారు. ఆమెపై కూడా ఈమె ప్రైవేట్ సెక్యూరిటీ ఆమెపై పడడం జరిగింది. కానీ ఆమె పక్కకు దుడకడంతో కూడా ఈ హీరోయిన్ అయితే తప్పించుకుంది. అయితే ఝాన్సీ రెడ్డి కొంత అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఆమె చుట్టూ ఆమె బాడీ గార్డ్స్ ఉండడం, దాంతో పాటుగా ఆమె సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆమె వెంటే ఉండడంతో కూడా ఆమె పక్కకు వెళ్లే పరిస్థితి లేదు. సో దీంతో పడ్డ చోటే ఆమెపై వెయిట్ అంతా కూడా కాలుపై పడింది. దీంతో ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఆమెకు సర్జరీ చేయాలంటూ కూడా వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. మొత్తానికి కాసం షోరూమ్ ఓపెనింగ్ ఘటన లోపల తుటిలో అంటే దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి తప్పించుకున్నట్టు ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా ఆ కాల్ ఫ్రాక్చర్ తోనే సరిపోతుందా, ఏదైనా ఇంటర్నల్ బ్లీడింగ్స్ కానీ ఇంటర్నల్ ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయనేది కూడా ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత చేసిన తప్ప తెలుసుకోవచ్చినటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ కాసం ఓపెనింగ్ ఘటన కూడా పూర్తిగా అటు ఝాన్సీ రెడ్డి ఇట్లా అనారోగ్యం పారు కావడం పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడుతూ కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఊరు పీల్చుకున్నారు. ఇక నిర్వాహకులు ఘటనతోనే ఇట్లాంటి ఘటనటువంటి పరిచయం కూడా వినిపిస్తుంది. మొత్తానికి తనకు సంబంధించి హెల్త్ కండిషన్ అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వేణు, అయితే తమ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సమయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు కావచ్చు, యాజమాన్యం ఏమంటున్నారు?
అంటే ప్రధానంగా ఓపెనింగ్ అనేది అక్కడ స్టేజ్ మీదకి వెళ్లి అభివాదం చేసి లోపలికి వెళ్లి ఆ ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ను చూపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ భారీగా జనం వచ్చారు. ఎందుకంటే ఆ హీరోయిన్ రావడంతో కూడా భారీగా జనం వచ్చి హాజరు కావడంతో వాళ్ళందరూ కొంత స్థానికులు కూడా ఉండడంతో అక్కడ ఝాన్సీ రెడ్డి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ అక్కడే చాలాసేపు గడిపారు. దాంతో ఝాన్సీ రెడ్డి చుట్టున్నటువంటి వ్యక్తులంతా కూడా ఆమె చుట్టే చేరడంతోనే స్టేజ్ కూడా మొత్తంగా ఓవర్లోడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు 10 నుంచి 15 మంది ఓర్చుకునేటువంటి స్టేజ్ మాత్రం నిర్మాణం చేశారు. కానీ అక్కడ అనుకున్న దానికంటే కూడా 2 రెట్ల జనం అక్కడికి స్టేజ్ మీదకి రావడంతో ప్రమాదం జరిగింది. అయితే నిర్వాహకుల వైఫల్యం ఉంది. దాంతో పాటుగా అక్కడ నిర్వాహకులు ఆమెను లోపలికి వెళ్లాల్సి ఉండగా అక్కడ చాలాసేపు నిలబడడంతో కూడా ఆ జనం అక్కడికి రావడము, అక్కడ చుట్టూన్న వ్యక్తులు కూడా అధికంగా ఆమె చుట్టూ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అటువైపు నిర్వాహకుల లోపం ఉంది, మరోవైపు షెడ్యూల్ ప్రకారం అక్కడ పనిచేయాల్సి ఉండగా అక్కడ చాలాసేపు నిలబడి అభివాదం చేయడం కూడా ఆ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రైవేట్ కార్యక్రమం కావడంతో కూడా నిర్వాహకులను కూడా ప్రస్తుతం ఏమనే పరిస్థితి కూడా లేదు. సో చూడాలి దీనిపై ఝాన్సీ రెడ్డి హెల్త్ కండిషన్ ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం వేణు, అయితే ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్న ఝాన్సీ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే కాలు విరిగింది అంటున్నారు, కండిషన్ ఏ విధంగా ఉంది అంటున్నారు డాక్టర్స్? అంటే ప్రస్తుతం ఆమెకు ఓల్డ్ ఏజ్ కావడంతో కూడా కొత్త ఫ్రాక్చర్ అయితే జరిగింది, ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తనకు మిగతా పరీక్షలు చేయాలంటే ప్రస్తుతము తొర్రూరు లోపల అంత డయాగ్నైజ్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో హైదరాబాద్ కి వెళ్తేనే మంచిదంటూ కూడా అక్కడ వైద్యులు సూచించారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆమెకు ఇంటర్నల్ గా బ్లీడింగ్స్ అయ్యాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఆమె పూర్తిగా కుప్పకూడడంతోనే ఆమె మీద కూడా పక్కనటువంటి అంగరక్షకుడు ఆమె మీదే పడ్డారు. అంటే భారీగా ఆమెకు ఒత్తిడికి లోనై ఉంటుంది కాబట్టి మజిల్స్ లో డ్యామేజ్ కానీ వేరే ఇతర చోట్ల ఎముకలు కానీ విరిగి ఉండొచ్చినటువంటి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ దానికి సంబంధించి పూర్తి ఎంఆర్ఐ తీస్తేనే తప్ప ఏం డ్యామేజ్ జరిగింది అనేది కంప్లీట్ గా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాద్ వెళ్ళిన తర్వాతే అసలు ఏందని చూస్తారు. ప్రస్తుతానికి ఆ ఘటన జరిగిన తర్వాత కూడా ఝాన్సీ రెడ్డి కూడా కొంత ఆమె ఆ లెవెల్స్ అన్ని కూడా పడిపోయాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా అత్యవసరంగా వెళ్ళాలని చెప్పడంతో ప్రస్తుతము ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఆమె అయితే హైదరాబాద్ కి తరలిస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాతే అసలు ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉన్నాయా, ఓన్లీ ఫ్రాక్చర్ మాత్రమే జరిగిందా, కండిషన్ ఎట్లా ఉంటుంది అనేది హైదరాబాద్ డయాగ్నోస్ జరిగిన తర్వాతనే హాస్పిటల్ నుంచి అయితే బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ వేణు.